వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు లెమన్ రైస్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది పీజీలో టిఫిన్కి చేసింది. వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చేసే విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చేసే విధానం, ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని బండ్లు పెట్టుకొని అందులో కొంచెం మెంతులు, పల్లీలు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చెనపప్పు, మినప్పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎట్లా ఫ్రై అయినాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని కరివేపాకు, అల్లం ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది అట్లా ఫ్రై అయ్యాక అది ఫ్రై నిమ్మకాయ రసం, నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అన్నం ఆల్రెడీ వండి చల్లార్చుకున్న అన్నం ఇది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పోపులోనే ఈ పల్లీలకి అంతా ఉప్పు బట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట పులిహోర తినేటప్పుడు. ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకొని నిమ్మకాయ కట్ చేసుకున్నాం కదా, ఇత్తనాలు లేకుండా జ్యూస్ పిండుకోవాలి. పిండుకొని ఒకసారి కలుపుకున్నాక అన్నంలో వేసుకొని ముందుగా చల్లార్చుకున్న అన్నము అందులో ఈ పోపు అంతా వేసుకోవాలి. వేసుకొని ఈ పులుపు అంతా పట్టేటట్టు అన్నంకి కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ కేజీన్నర అన్నం 2 కేజీల దగ్గర తీసుకున్నాను. 4 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు 3.5 నిమ్మకాయ దాకా పట్టింది నాకు ఇక్కడ. ఎక్కువ క్వాంటిటీ కదా. ఇప్పుడు అంతా అట్లా పట్టేటట్టు అన్నం కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకొని అంత ఒకసారి కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, చూసారు కదా, చాలా పొడిగా ఈజీగా అయిపోయే లెమన్ రైస్ రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే లెమన్ రైస్ రెడీ. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా రైస్ ఏం చేయాలన్నప్పుడు నిమ్మకాయ రైస్ ఉంటే చాలన్నమాట. ఆ కొత్తిమీర వేసుకుని అంతా కలుపుకున్నాక సర్వ్ చేసుకోవడానికి లెమన్ రైస్ రెడీ. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.